పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఇరుగు పొరుగు దేశాలకు వ్యాపించాయి. ఇక ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు సిరియా కూడా చిక్కుకుంది. లెబనాన్ నుంచి తమ భూభాగంపై హెజ్బుల్లా క్షిపణి దాడులకు పాల్పడుతుందని సిరియా మిలిటరీ సంచలన ప్రకటన చేసింది. దశాబ్ద కాలం నాటి అంతర్యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సిరియాకు ఈ కొత్త ముప్పు సవాల్గా మారింది. సిరియా రాజధాని దమాస్కస్కు కేవలం 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక పట్టణంపై లెబనాన్ నుంచి ఫిరంగి గుండ్లు వచ్చి పడ్డాయి. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా తమ సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నారని సిరియా సైన్యం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా సిరియా లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బుల్లా బలగాలు భారీగా మోహరిస్తున్నట్లు సిరియా నిఘా వర్గాలు గుర్తించాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలను సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షారా తీవ్రంగా పరిగణించారు. ఈ యుద్ధం మొత్తం ప్రాంతానికే అస్తిత్వ ముప్పు అని ఆయన హెచ్చరించారు. సరిహద్దుల్లో రక్షణను పటిష్టం చేయాలని ఆదేశించడమే కాకుండా హెజ్బుల్లా నిరాయుధీకరణకు పిలుపునిచ్చిన లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్కు అల్ షారా తన మద్దతు ప్రకటించారు. 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధం తరువాత 2024 డిసెంబర్లో బషర్ అల్ అసద్ పాలన పతనమయ్యాక సిరియా ఇప్పుడిప్పుడే పునర్నిర్మాణ దశలో ఉంది. అల్ షారా నేతృత్వంలోని విప్లవం తర్వాత దేశంలో స్థిరత్వం వస్తుందనుకుంటున్న తరుణంలో సరిహద్దుల్లో హెజ్బుల్లా కదలికలు సిరియాకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ భూభాగంపై ఎలాంటి దాడి జరిగినా ధీటుగా స్పందిస్తామని సిరియా ఆర్మీ స్పష్టం చేసింది. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న ఈ యుద్ధంలో సిరియా లాంటి దేశాలు కూడా బలి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు సొంత దేశాన్ని నిర్మించుకుంటూనే మరోవైపు సరిహద్దుల్లో హెజ్బుల్లాను ఎదుర్కోవడం అల్ షారా ప్రభుత్వానికి ఇప్పుడు అగ్ని పరీక్షగా మారింది.